సో, వార్ టెన్షన్స్ అయితే రోజు రోజుకు పెరుగుతున్నాయి. గ్లోబల్ వైస్‌లో చూసుకుంటే స్టాక్ మార్కెట్‌లు పడిపోవడం మనం బాగా అబ్జర్వ్ చేస్తున్నాం. క్రూడ్ ఆయిల్ చూసుకుంటే $100 పైన అయితే పెరుగుతుంది. సో, ప్రెజెంట్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలు ఒక 2 సంవత్సరాలు వెనక్కికెళ్ళాయనైతే చాలామంది ఎక్స్‌పర్ట్ చెప్తున్నారు. ప్రెజెంట్ మనం పోర్ట్‌ఫోలియోలో లాభాలు రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెజెంట్ మనకి ఇండియా పైన యుద్ధం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది? మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్. సార్ ఓవరాల్‌గా ప్రెజెంట్ చూస్తుంటే వార్ టెన్షన్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. ప్రెజెంట్ ఇన్వెస్టర్లు ఏ విధంగా ఉండాలి సార్? ఇలాంటి సిట్యుయేషన్‌లు అయితే మీరు చాలా చూసారు ఇంతకుముందు. ప్రెజెంట్ మన ఎకానమీ సిట్యుయేషన్ ఏంది? ఇండియా సిట్యుయేషన్ ఏంది? స్టాక్ మార్కెట్ సిట్యుయేషన్ ఏంటి? స్టాక్ మార్కెట్ సిచ్యువేషన్ వచ్చి అట్ ప్రజెంట్ కొద్దిగా క్రిటికల్ సిచ్యువేషనే. బట్ క్రిటికల్ అని కూడా మనం చెప్పకూడదు. ఎందుకంటే చూడండి, మార్కెట్లో ఎప్పుడు డబ్బు ఎప్పుడు సంపాదించగలము? ఒక స్టాక్ తగ్గినప్పుడు కొనిపెట్టుకుంటే మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మనం అమ్ముకోగలం. ఇదే మనం హయ్యర్ లెవెల్స్లో కొంటే మనం ఎప్పుడు అమ్మగలం? కాబట్టి మార్కెట్ ఎప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు మనం ఒక ఆపర్చునిటీగా తీసుకోండి. ఈ ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్లో మనం చేయాల్సింది ఓర్పు, సహనంగా ఉండాలి. ఒకటి, ఉండే స్టాక్స్ని అలా హోల్డ్ చేసుకోండి ఒక 2 సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు. అట్లా లేదా కొనేదానికి కెపాసిటీ ఉందా? నేను ఒక లెవెల్స్ చెప్తాను. ఆ లెవెల్స్ కానీ ఫాలో అయితే డెఫినెట్గా చూడండి, ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లో సపోజ్ ఎవరి దగ్గర ఊరికే ₹1,00,000 పెట్టుబడి ఉంది. ఊరికే ఒక ఎగ్జాంపుల్గా, ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పసే పెట్టుకోండి అంచనా. ఇప్పుడు ₹1,00,000 పెట్టుబడి ఉంది. ₹1,00,000 పెట్టుబడి ఉన్నప్పుడు ఒక 40,000 21,200 నిఫ్టీ వస్తుంది. అక్కడ ఒక 40,000 పెట్టుబడి పెట్టచ్చు. 200 వస్తే ఇది వచ్చి ఊరికే ఉజ్జాయిగా చెప్తున్నాం. అక్కడ ఒక శాతం పెట్టుబడి, ఒక 40%. అతని దగ్గర ఉండే క్యాపిటల్లో ఒక 40%. ఇంతని అమౌంట్ చెప్పట్లేదు. అదేలాగా 19,258 అక్కడికి వచ్చిందంటే అక్కడ ఒక 30%. ఇక మరీ యుద్ధాలు బాగా ఉధృతమై ఇక మార్కెట్ వచ్చి ఇక లెగవలేని పరిస్థితిలో ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 16,200 దాకా కూడా మార్కెట్ టచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అవును, అవకాశాలు ఉన్నాయి. బట్ నేను చెప్పిన లెవెల్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ మాత్రం డెఫినెట్గా మార్కెట్లో టచ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. చూడండి, ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, ఎప్పుడు ₹1 మనం సంపాదించగలం అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లాంగ్ టర్మ్లోనే సంపాదించగలం. మన తాతల ముత్తాతల నాటి కాలంలో వాళ్ళు కొనిపెట్టారు, ఈరోజు మనం అనుభవిస్తున్నాం కదా. మరి ఆ రోజు వాళ్ళు కొనిపెట్టకపోతే ఎలా అనుభవిస్తారు? అలాగే మీ పిల్లలకి ఇప్పుడు ఉండే యంగ్ జనరేషను, ఇప్పుడు ఎంతోమంది యంగ్ జనరేషన్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఇంకొక 25 సంవత్సరాలకి మెచ్యూర్ అవుతారు బాగా. కాబట్టి ఇప్పుడు పెట్టుబడులు పెట్టండి. ఒక 10-15 సంవత్సరాలకి నిఫ్టీ చూడండి, ఇప్పుడు ఎంత ఉంది? 25,000 ఉంది. నెక్స్ట్ చెప్తున్నాను, ఇంకొక 25 సంవత్సరాలు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఊరికే ఒక చెప్తున్నాను, ఇంకొక 25 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి నిఫ్టీ 1,00,000 టచ్ అవుతుంది. డెఫినెట్గా టచ్ అవుతుంది. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిఫ్టీ వచ్చి విపరీతంగా పెరుగుతుంది. 50,000 అవ్వడమే కష్టం. అక్కడి నుంచి డబల్ అవ్వడం ఎంతసేపు? రోజుకి 10% అంటే 5,000 కదా. ఆ 50,000 ఇండెక్స్ వచ్చిన తర్వాత నిఫ్టీ రోజుకి 10% పెరిగిందంటే ఎంతసేపు? అంటే మీరు చెప్పేది ఏంటంటే సార్, ఆ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయమంటారు ఇండెక్స్ ఎక్కువ? నిఫ్టీలో ఇండెక్స్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయండి. తర్వాత మంచి స్టాక్స్, ఐటీ సెక్టర్స్. ఇప్పుడు ఐటీ సెక్టర్స్ అన్నీ చూడండి, పర్వాలేదు. ఇరాన్ వాడు ట్రంప్ ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూల్చినా వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఇన్సూరెన్స్ ఉంటుంది, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు నిర్మించుకుంటారు. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, ఒక యాక్సిడెంట్ జరిగింది, టెంపరీగా ఇబ్బంది ఉంటుంది కదా. ఇంకోటి అది వచ్చి అవన్నీ వచ్చి సరిదిద్దుకుంటే యాక్సిడెంట్ ఏం వచ్చి అక్కడ మనుషులకి ఏం కాలేదు. వాళ్ళు ఆ డేటా సెంటర్ని కొట్టాడు. ఇప్పుడు ఆరకల్ డేటా సెంటర్ని కూడా ఏదో సంథింగ్ మన అమెజాన్ నిన్న ఆల్రెడీ చాలా జరిగి ఉన్నాయి. ఇలాంటివన్నీ ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే
మనకి బాధగానే ఉంటుంది. ఏదైనా ఎవరైనా అక్కడ మనుషులు ఇబ్బంది. బట్ యాజ్ అ బిజినెస్ వైస్‌గా మనం చూస్తుంటే డెఫినెట్‌గా వచ్చి మనము ఇప్పుడుండే ఆపర్చునిటీని మనం మలుచుకొని ఇదే ఒక అవకాశం. ఒక బంగారం లాంటి అవకాశం. సార్ ఇప్పుడు ఈ యుద్ధ టైంలో మెయిన్గా మనము సేఫ్ హెవెన్గా భావించే గోల్డ్ అండ్ సిల్వర్. ప్రజెంట్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే గోల్డ్ వచ్చేసి 70% రిటర్న్ ఇచ్చింది, సిల్వర్ వచ్చేసి 120% పైన రిటర్న్ ఇచ్చింది. అదే విధంగా ఊహించి జనాలందరూ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ప్రజెంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి పోర్ట్ఫోలియో లాస్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? చూడండి, గోల్డ్ వచ్చి రేంజ్ మారిపోయింది. ఇప్పుడు అది ఒక పరిధి దాటి వెళ్ళింది. కాబట్టి గోల్డ్ వచ్చి మ్యాక్సిమము ఏంటంటే పెరిగింది. ఇంకొక 2-3 సంవత్సరాలకి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయబాకండి. ఆల్రెడీ ఆల్ టైమ్ అయి గోల్డ్ వచ్చి 1,94,000 వెళ్ళింది. మళ్ళీ అక్కడికే వెళ్తుంది. లేదంటే ఇంకొక 10-20 వేలు పెంచి వెళ్తుంది. అంతవరకే. ఎందుకంటే గోల్డ్ చరిత్ర వచ్చి ఇప్పుడు ఆల్రెడీ పెరిగింది. మళ్ళీ ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాతే ఒక ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం గోల్డ్ ఇప్పుడు ఆల్ టైమ్ అయి 1,90,000 వెళ్ళింది. 2,20,000 వెళ్ళొచ్చు, 25 వెళ్ళొచ్చు. అంతవరకే, దానిపైన వెళ్దు. 4 లక్షలు 5 లక్షలకి వెళ్దు. అది సిల్వర్ కూడా ఆల్రెడీ వచ్చి 4,50,000కి వెళ్ళింది. మ్యాక్సిమం ఒక 6 lakhs 7 lakhs వెళ్ళొచ్చు. 10 lakhs అయిన ఇప్పట్లో వెళ్ళదు. ఛాన్సెస్ చాలా తక్కువ. అది సార్ ఇప్పుడు అంటే ఈరోజు 48 గంటలలో గుడ్ న్యూస్ చెప్పకపోతే ట్రంప్ ఏం చెప్పాడంటే ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు. చాలా అన్సర్టనిటీస్ ఉన్నాయి, వాలటాలిటీ ఉన్నాయి, ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు. రేపు మండే మార్కెట్ చాలా ఇంపార్టెంట్. నిఫ్టీ లెవెల్స్ ఈ వీక్ కానీ లేకపోతే ఒకవేళ యుద్ధ ప్రభావం ఎక్కువైతే ఏ విధంగా ఉండొచ్చు? ట్రంప్ ఇదేమన్నా కొత్త వార్నింగ్ ఇవ్వడం? రోజు నిద్రలేస్తే రోజు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. కాబట్టి అతను వార్నింగ్లు అవన్నీ ఇరాన్ వచ్చి ఏం పట్టించుకోదు. మార్కెట్ వచ్చి ఆల్రెడీ అబ్జర్వ్ చేసేసింది యుద్ధం అనేది. అందుకనే మార్కెట్ సెల్లింగ్లో ఉంది. ఎవ్రీ రైజు షార్టే. ఒక 500-1000 పాయింట్లు నిఫ్టీ పెరిగిందంటే షార్ట్ చేయండి. ఇప్పుడుండే స్ట్రాటజీ వచ్చి అదే. నిఫ్టీ వచ్చి బయింగ్ వెళ్ళకూడదు. ఈవెన్ దో 1000 పాయింట్స్ 1500 పాయింట్స్ ఒక రిలీఫ్ ర్యాలీ వెళ్ళినా అది మళ్ళీ దిగడానికే. జూన్లో మళ్ళీ పెద్ద ఫాల్ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మిచ్చి, అది ఎలా చెప్పాలంటే అలా మనం నమ్మించి గొంతు కోసే అనే టైప్లో ఉంది నిఫ్టీ. ఎందుకంటే ఇన్వెస్టర్స్ని మళ్ళీ ఒక మాయ చేసి రప్పించి మళ్ళీ అక్కడి నుంచి పెద్ద ఫాల్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిట్లో ఉంది. ఎగ్జిట్లో ఉంటున్నప్పుడు ఇలాంటి నాటకాలన్నీ జరుగుతూనే ఉంటుంది. ఫైనల్గా చెప్పండి సార్, రేపు మార్కెట్ ఎలా ఉండదు సార్? మార్నింగ్ స్టార్టింగ్ మార్కెట్ నెగిటివ్లోనే ఉంటుంది. ఈవెన్ దో పాజిటివ్ ఉన్నా కూడా నెగిటివ్లోకి వస్తుంది. వీకెండ్కి మళ్ళీ నెగిటివే వస్తుంది. సో గురుప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ అయితే ప్యానిక్లో ఉంది, అది కరెక్టే. కానీ ఖచ్చితంగా ఎవ్రీ ఫాల్ ఈజ్ రైజ్ అన్నట్టు, ఎవ్రీ రైజ్ ఈజ్ ఫాల్ అన్నట్టు ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మీకు ఖచ్చితంగా ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్ చెప్పిన లెవెల్స్ను కొంచెం అబ్జర్వ్ చేస్తే మాత్రం మంచి లాభాలు వస్తాయని అయితే సార్ చెప్పడం జరుగుతుంది. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.